హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొండా మోహన్. ప్రపంచంలో ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించి వారిని గౌరవించుకోవడం మనకు తెలిసిందే. అయితే డిసెంబర్ 3వ తారీఖున మన భారతదేశంలో అడ్వకేట్స్ డేగా జరుపుకుంటూ వారి సేవలను ఘనంగా గుర్తు చేసుకుంటున్నాం. మన దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లా కోర్సుతో పాటు న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేసి న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చి న్యాయవాది వృత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజును వారి గుర్తుగా భారతదేశమంతా అడ్వకేట్స్ డేగా జరుపుకుంటున్నాము. అంతెందుకు, మన దేశ స్వాతంత్రం కొరకు పోరాడి ఎంతో మంది నాయకుల నేపథ్యం న్యాయవాద వృత్తి కావడం గమనార్హం. మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు, మన పివి నరసింహారావు మాత్రమే కాదు, ఎంతో మంది నాటి నేటి కేంద్ర రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధిక శాతం న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వారంటే అతిశయోక్తి కానే కాదు. ఇక మన సువిశాల భారతదేశంలో వర్గ, ప్రాంత, కుల, మత తేడాలతో భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి ఉన్న 145 కోట్ల ప్రజాస్వామ్య భారతీయ జనాభాలో వచ్చే వివిధ లిటిగేషన్లు పరిష్కరించడానికి అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర న్యాయస్థానాలు, జిల్లా కోర్టులు కలిగి వాటిలో అత్యంత నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయాధీశులు అందరూ న్యాయదేవతకు ప్రతిరూపాలే. వారందరికీ వందనాలు. ఇక కోట్ల మంది ప్రజలకు, న్యాయాధీశులకు మధ్య వివిధ లిటిగేషన్లలో అనుసంధానకర్తలుగా పనిచేస్తూ నిర్విరామము తమ క్లయింట్ల బాగోగులను గురించి ఆలోచిస్తూ వివిధ ఉన్నత న్యాయస్థానాల తీర్పులను, చట్టాలను, వివిధ సెక్షన్లను అలవోకగా ఫింగర్ టిప్స్ పై ఉటంకిస్తూ నిరంతరాయంగా సేవలందిస్తూ సమాజంలో లా అండ్ ఆర్డర్ కాపాడుతూ ప్రతి ముఖ్యమైన కోర్టు తీర్పు వెనుక బయటకు కనపడని కీర్తి కాంక్ష లేని అన్సంగ్ హీరోస్ ఎవరంటే మన దేశంలోని అడ్వకేట్స్ మాత్రమే. వారందరికీ ఈ అడ్వకేట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ముగిస్తాను. జై హింద్.